శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు 13, 14 తేదీలలో మీ యొక్క జీవితంలో దుఃఖం దూరంగా పారిపోతుంది. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కీలకంగా కలగబోతుంది. అసలు ఏం జరగబోతుంది అంటే గనక గ్రహాలలో జరిగినటువంటి సమూల మార్పులే ఇందుకు గల మూల కారణము. మీకు బృహస్పతి అనుగ్రహంతో ఎంతో లబ్ధి అయితే చేకూరబోతూ ఉన్నది. ధన వృద్ధి కలగడమే కాకుండా మీకు చాలా వరకు కూడా సంతృప్తికరమైనటువంటి సంఘటనలు ఈ 2 రోజుల్లో కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఆనందంతో మీ కంటి వెంబడి నీరు వస్తుంది. ఆనంద బాష్పాలు చిందించే రోజులుగా ఈ 2 రోజులు చెప్పడం జరుగుతుంది. అయితే అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక మనము ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ రాశి జాతకులకు అదృష్టం వరించబోతుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రసాదంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి ధనం మాత్రమే కాదండి, కుటుంబంలో సఖ్యత కలగ చేస్తుంది. మానసిక బాధల నుండి బయటపడేస్తుంది. అప్పుల బాధ నుంచి బయటపడేస్తుంది. మీ మనసు ప్రశాంతంగా ఉండేలాగా చేస్తుంది. జీవితంలో సిరి సంపదలతో పాటుగా సుఖ సంతోషాలు కూడా ఇస్తుంది. అటువంటి గడియలు ఈ 2 రోజుల్లో మీకు రాబోతూ ఉన్నాయి. అంది వచ్చిన ఏ చిన్న అవకాశమైనా మీ మనసుకు చిన్న అవకాశంలా తోచి ఉండవచ్చు, లేదా కుటుంబ సభ్యులు కావచ్చు, వేరే ఎవరైనా కావచ్చును. ఎందుకు చిన్న అవకాశమే కదా, మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు అని ఇలా ఉచిత సలహాలు కూడా ఇచ్చి మీకు రాబోతున్నటువంటి అదృష్టాన్ని పక్కకు తోసే ప్రయత్నం చేయొచ్చు. కానీ మీరు మాత్రం ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ 2 రోజుల్లో ఏ చిన్న అవకాశం వచ్చినా, ఎంతటి చిన్న అవకాశం వచ్చినా కూడా మీకు సమయం లేకపోయినా, లేదా మీరు కష్టం చేయలేకపోయినా కూడా పక్కన పెట్టవద్దు. ఆ యొక్క అవకాశం సాక్షాత్తు లక్ష్మీదేవి మీకు ఇస్తున్న అవకాశం. భవిష్యత్తులో మీ యొక్క జీవితం సమూలంగా మార్పు అయ్యేందుకు ఈ చిన్న అవకాశమే మీకు ఉపయోగపడుతుంది. అది ఎలా అనుకుంటున్నారా? ఆ యొక్క చిన్న అవకాశం వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. ఆ యొక్క అవకాశాన్ని బట్టి మీరంటే ఏమిటో ఎదుటి వారికి అర్థమవుతుంది. తత్ఫలితంగా ఊహించని పెను మార్పులు మీ జీవితంలో పెద్ద పెద్ద అవకాశాలతో మారబోతూ ఉన్నాయి. కావున మీరంటే ఏంటో నిరూపించుకునేందుకు ఈ 2 రోజులు చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. ఏ రంగాల్లో ఉన్నా కూడాను తులారాశి జాతకులు అన్నింటా కూడాను మీ యొక్క ప్రతిభకు పట్టం కట్టే రోజులు రాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో ధన వృద్ధి కలుగుతుంది. విత్ ఇన్ సెకండ్స్ లోనే మీ యొక్క జీవితం మొత్తం కూడాను మారిపోతుంది. ధనం అనేది నలువైపులా కూడా వస్తుంది. సంపాదన పెరుగుతుంది. మీరంటే ఏమిటో రుజువు చేసుకుంటారు. విమర్శకుల ప్రశంసలు సైతం కూడా పొందబోతున్నారు. తత్ఫలితంగా మీ యొక్క దుఃఖం దూరం అయిపోతుంది. మీ కంట కన్నీరు వస్తుంది. మీకు వచ్చే అవకాశాలు భగవంతుణ్ణి చాలా వరకు కూడా మీరు నమస్కరించుకుంటూ మీ యొక్క కష్టాలు మొత్తం తీరిపోయాయంటూ మీ గుండెల్లో ఆవేదన మొత్తం కూడా తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రోజున శివాలయ సందర్శన చేసుకోండి, మీకు మేలు కలుగుతుంది. పరమశివుని అనుగ్రహంతో ఇక కష్టాలకు చెక్ పెట్టినట్లే మీరు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, తులారాశి వారి జాతకులు జాగ్రత్తగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఎవరి చెప్పుడు మాటలు వినవద్దు. సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. చిన్న అవకాశమైనా వినియోగించుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే గనక మీ జీవితంలో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మీ యొక్క పనిలో రెట్టింపు కష్టాన్ని పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.